ఇంద్రుడు అంటారు, నీ శరీరానికి ఎటువంటి బాధ కలగదు, కాకపోతే నీ రక్తం మాత్రం పోతుంది అని చెప్తారు. ఆ మాటలు విన్న కర్ణుడు కత్తిని పట్టుకొని తన యొక్క శరీరాన్ని కోసి సహజ కవచ కుండలములని ఇంద్రుడికి ఇస్తాడు. దానికి బదులుగా నాకొకటి కావాలి, ఇస్తారా అని అడుగుతాడు. ఏం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తాను అని అంటారు. నాకు మీ యొక్క శక్తి అస్త్రం కావాలి అనగానే ఇంద్రుడు శక్తి అస్త్రాన్ని ఇచ్చి, నువ్వు కేవలం ఈ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు. ఎప్పుడైతే ఈ అస్త్రాన్ని ఉపయోగించి ఒకరిని సంహరిస్తావో వెంటనే ఈ అస్త్రం మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్తాడు. సరే అని ఆ శక్తి అస్త్రాన్ని తీసుకుంటాడు కర్ణుడు. యుద్ధానికి ముందు ఒక రోజు కౌరవులందరూ కలిసి ప్రణాళిక వేస్తూ ఉంటారు. అప్పుడు కర్ణుడికి మరియు కృపుడికి వివాదం జరుగుతూ ఉంటుంది. కర్ణుడికి ఎప్పుడూ నేనే గొప్పవాణ్ణి, నేనే శక్తివంతుణ్ణి, నేనే గొప్పగా దానం చేస్తాను అనే గర్వం ఉండేది. ఇంతలో ద్రోణుడు వస్తాడు. ద్రోణుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడేవాడు కర్ణుడు.